నిన్న దీపావళికి రాత్రి బయటికి వెళ్తే అండి, రోడ్డు మీద జనం వెళ్తున్న వాళ్ళని ఆగకుండా వాళ్ళ మీద లక్ష్మీ అవుట్లు వేస్తున్నారా, లేకపోతే హైడ్రోజన్ బాంబులు వేస్తున్నారా, లేకపోతే షార్ట్లు పెడుతున్నారా, మనుషులు వస్తున్నారు ఒక నిమిషం ఆగిన తర్వాత కాల్చుకుందామని ఎవ్వరికీ లేదండి. వెళ్తుంటే మనిషి మీదకి ఇసిరేస్తున్నారు అంతే, వాళ్ళకి సంబంధం లేనట్టు. అదే ఒకసారి మీ మీద ఇసిరేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మీకెంత బాధ కలుగుతుంది? అది పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరైనా కారైనా ఏదైనా లెక్కే లేకుండా మనుషుల మీద పడేసేయటం. మనుషులు వస్తున్నారు, ఒక పూట ఆగుదాము, ఒక నిమిషం ఆగుదాము, వాళ్ళకి ఏదైనా దెబ్బ తగులుతుంది, ఆ పేలితే వాళ్ళ మొహం మీద పేలితే మన మూలంగా కన్ను ఏమవుతుందో కాలు ఏమవుతుందని ఏం లేదు. జస్ట్ నిన్నైతే నేను చూస్తున్నాక ఒక ఆయన బండి మీద వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు, ఏదో బాంబు తీసి ఇసిరేసాడు, కరెక్ట్గా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పేలింది. పాపం పెద్దగా అరిచారు వాళ్ళిద్దరు, తండ్రి కొడుకు కూతురు. అది పరిస్థితులు. ఏదో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా అర్జెంట్ అయి వెళ్తుంటారు. ఒక్క నిమిషం పాటు ఆగితే మీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? బాంబులు కాల్చేటప్పుడు రోడ్ల మీద చూసుకుని చేయండి. ఇలా మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం ఎక్కువైపోయింది మనుషులకి బాగా. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను, ఓకేనా? నిన్న ఆవు వెళ్తుంటే కనీసం కావాలని ఆవు వచ్చిన తర్వాత ఇది దాన్ని ఏమంటారు, రీ ఏదో బాంబు రీల్ ఉంటుంది కదా, దాన్ని పెట్టారు. అది గబగబా బాగా పేలుతుంటుంటే ఆవు గబగబా పరిగెత్తలేక పాపం ఇబ్బంది పడింది. అది 1000 వాళ్ళ పెట్టారు. ఆవు వస్తుందని చూసి పెట్టారు. అది ఎంత భీకరంగా అరుచుకుంటూ అంబా అని పరిగెత్తిందంటే నిజంగా చంప మీద కొట్టాలనిపించింది నాకు. దానికోసమే పెట్టారు. అది పరిగెడుతుంటే వీళ్ళు పైశాచికంగా నవ్వటం. అది పరిస్థితి, ఓకేనా?